తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది. ఈ బంద్లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, ఏఐఎస్పీ, అదేవిధంగా ఏఐఎఫ్ఎస్ఎస్ వంటి పలు వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఇలా అనేక సమస్యలపై విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఇరవై సంవత్సరాల నుంచి కనీసం అటెండర్ పోస్ట్ కూడా పరిస్థితిలో ఉంది. అట్లాగే ఎన్ఈపీ రద్దు చేయాలి. అట్లాగే గురుకులాల్లో కావచ్చు, సంక్షేమ హాస్టల్లో కావచ్చు, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు దాన్ని అమలుకు నోచుకోవడం లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా సంక్షేమ హాస్టల్ కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, గూడులు లేని పరిస్థితి ఉంది. అద్దె భవనంలో విధులు అభ్యసిస్తున్నారు. ఆ సమస్యలు వెంటనే పరిష్కరించి పక్కా భవనాలు ఏర్పాలని చెప్పి ప్రాణంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు చదువుకునే పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఫీజులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పుట్ట గొడవలాగా వెలిసినాయి. వాటిని నియంత్రించే వీళ్ళని నియంత్రణ చట్టం లేదు. 20% ఉచిత ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని కూడా అమలు చేయడం విఫలమవుతుంది. ఇలా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి కొన్ని స్కూళ్ళకి ఇచ్చారు. ఆ స్కూల్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆ స్కూల్లో చదువుకోవడం అంటే కనీసం వాళ్ళకి ఈ రోజు 2 సంవత్సరాల బకాయిలు రాకపోతే ఈ రోజు యాజమాన్యాలు వాళ్ళని అడ్మిషన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఈ రోజు అర్థం కాకుండా పోతుంది. తక్షణమే ఆ బిల్లు విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పాఠశాలలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, డిగ్రీ కాలేజీలో కావచ్చు, జూనియర్ కాలేజీలో కావచ్చు, లెక్చరర్ పోస్టులు కావచ్చు, అటెండర్ పోస్టులు కావచ్చు, స్వీపర్ కావచ్చు, స్కావెంజర్ పోస్టులు కావచ్చు, ఏవి కూడా భర్తీ చేయడం లేదు. అట్లాగే ఇక్కడ